So hello guys, welcome back to my channel Harshi with Hanuman YouTube channel. So in this video I am discussing about a topic of physics named motion. So motion is a very important topic in physics. Okay, in this chapter we are covering the topics distance, displacement, speed and velocity and uniform and non-uniform motion. And mostly important, this is the main important, which is acceleration. So let's get into the video. So first of all, let's get into the video. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ గురించి తెలుసుకోవాలండి. మీకు ఫస్ట్ రెస్ట్ అండ్ మోషన్ అంటే ఏంటని తెలుసుకోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ మోషన్ అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు నో అబౌట్ రెస్ట్. ఓకే ఫస్ట్ వన్ ఈజ్ మోషన్. What is motion? Motion is the definition for the motion is position of an object changes with time. Position of an object changes with a time is called motion. So examples for a motion, examples are, for examples taken a daily life example, like see, this is a car. Suppose this is a car. This car is moving. This car is moving at a particular distance with some time. With means this car and ee car anedi oka some particular distance with some particular time, particular distance some particular time tho move aitundi. So the objects which are moving with an time is known as motion. Ante oka object anedi position ఓకే. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తారు కదా, అంటే మీరు ఆ స్కూల్కి వెళ్ళే టైంలో మీరు అనేది వాక్ చేస్తారు విత్ పర్టికులర్ టైం. సో మీరు వాక్ చేసేదాన్ని మోషన్ అంటారు, ఎందుకంటే మీరు వాకింగ్ అంటే నడుస్తున్నారు. అంటే మూవ్ అయ్యే ఆబ్జెక్ట్స్ మనం మోషన్ అని చెప్తాం. ఓకే. నా రెస్ట్ అంటే ఏంటి? పొజిషన్ ఆఫ్ అండ్ object, position of an this is a rest is a totally opposite to the motion, which we will tell position of an object does not change with time is known as rest. For example, see, మీరు ఇది ఒక సూపర్ మార్కెట్ అనుకోండి, ఇది ఒక సూపర్ మార్కెట్ అనుకోండి. మీరు ఎప్పుడైతే ఈ సూపర్ మార్కెట్లోకి ఎంటర్ అవుతారో మీరు అక్కడ థింగ్స్ అన్నీ కొనేసారు. ఇప్పుడు మీరు ఒక క్యాష్ కౌంటర్ దగ్గరకు వచ్చారనుకోండి. ఇక్కడ సంథింగ్ ఒక 10 పీపుల్స్ అట్లా ఉన్నారనుకోండి. మీరు ఎంతమంది పీపుల్ ఉంటారో వాళ్ళు వెనకాల ఇట్లా నిల్చొని ఉంటారు, అంతే కదా. అంటే ఇప్పుడు సపోజ్ డైలీ ఎగ్జాంపుల్స్ చూడాలంటే, ఇప్పుడు మీరు బయటికి కార్లు ఎక్కడైనా తిరిగేసి వచ్చి ఉంటారు. ఆ కార్ని మీరు ఇంటికాడ పార్క్ చేసినప్పుడు ఆ కార్ ఎక్కడికి మూవ్ అవ్వదు. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో అప్పుడే కార్ మూవ్ అవుతుంది. వెళ్ళే కార్ని మనం మోషన్ అంటాము. ఎప్పుడైతే కార్ అనేది పార్క్ చేస్తామో అది ఎక్కడికి కదలదు, దాన్ని రెస్ట్ అంటారు. అంటే ఒక పొజిషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్ అనేది చేంజ్ కాదు,
అంటే అది ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉంటుంది, టైం చేంజ్ కాదు, పొజిషన్ చేంజ్ కాదు. సో దాన్ని రెస్ట్ అని అంటారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మోషన్ అండ్ రెస్ట్. ఓకే 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 సో ఇక్కడికి మనకి రెస్ట్ మోషన్ అంటే ఎందుకు తెలిసిపోయింది. సో ఇప్పుడు మనము డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటని డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే సింపుల్. డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి తెలుసుకునే దానికంటే ముందు మీరు డిస్టెన్స్, ఓకే డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ యొక్క డెఫినేషన్స్. ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్టెన్స్ అంటే ద లెంత్ ఆఫ్ ఏ యాక్చువల్ పాత్ కవర్డ్ ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. సో డిస్టెన్స్ లెంత్ ఆఫ్ actual path covered is called distance. ఇప్పుడు displacement. ఓకే ఇది డిస్టెన్స్, ఇది డిస్టెన్స్. ఇప్పుడు ఇది డిస్ప్లేస్మెంట్. ఓకే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటని చూద్దాం. 1 minute. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ద షార్టెస్ట్ పాత్ along from starting, which is initial, to ending, which is final point. Which is starting ante initial point, ending ante final point. Okay, along ఇక్కడ అలాంగ్ డైరెక్షన్ ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ అనేది ఇక్కడ డైరెక్షన్ అనేది లేదు, కానీ డిస్ప్లేస్మెంట్కి మనము డైరెక్షన్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. ఎందుకనేది నేను చెప్తాను చూడండి. ఇది నోట్ చేసుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ నేను అనుకున్నా పేరు హర్షిత్. ఇప్పుడు ఇది మా హౌస్ అన్నమాట. ఓకే ఇప్పుడు ఇక్కడ మా సిస్టర్, ఇప్పుడు ఇక్కడ మా హౌస్, ఇక్కడ మా సిస్టర్ హౌస్. ఇక్కడ డిస్టెన్స్ ఏంటంటే డిస్టెన్స్కి అనేది డైరెక్షన్ ఉండదు, మ్యాగ్నిట్యూడ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో డిస్టెన్స్ అనేది ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతుంది. చూడండి ఇదో ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతుంది, ఎందుకంటే డిస్టెన్స్ పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉండదు. బట్ డిస్ప్లేస్మెంట్కి చూసుకుంటే ఇదో ఈ పాత్ని ఇది డిస్టెన్స్ అంటారు, ఎందుకంటే డిస్టెన్స్కి పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉండదు. అదే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ చూస్తే చెప్పాను కదా డెఫినేషన్, ద షార్టెస్ట్ పాత్ ఫ్రమ్ ఇనిషియల్ టు ఫైనల్ పాయింట్ విత్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ డిస్ప్లేస్మెంట్. ఈ పాత్ని మనము డిస్టెన్స్ అంటారు, ఈ పాత్ని మనము డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇప్పుడు సపోజ్ చూడండి,
ఇక్కడ నుంచి ఇక్కడికి 5, మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి 4, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి 8, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా కిందకి వెళ్ళేకి 10, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళేకి 15, మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి వెళ్ళేకి 20. ఇట్లా ఇక్కడ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే meters వచ్చి ఉంటుంది. అదే డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే ఇది స్ట్రైట్ అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ 20 meters అనుకోండి. ఈ టోటల్ బార్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 20 meters. ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే డిస్ప్లేస్మెంట్కి హ్యాస్ డైరెక్షన్, but for distance do not have direction. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది. డిస్ప్లేస్మెంట్కి ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉంటుంది. డిస్టెన్స్కి అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉండదు, కానీ డిస్ప్లేస్మెంట్కి అనేది ఉంటుంది. అందుకే when you compare distance and displacement, the path of a displacement is అంటే path of the displacement అంటే ఎంత ట్రావెల్ చేసి తక్కువ టైంలో చూసుకుంటే డిస్ప్లేస్మెంట్ అనేది డిస్టెన్స్ కంటే గ్రేటర్. అదే ఎక్కువ టైంలో చూసుకుంటే డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే ఎక్కువ. ఓకే, దీన్ని బట్టి డిస్టెన్స్ అనేది డిస్ప్లేస్మెంట్ కంటే పాత్రలో వెళ్ళేకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఓకే, నా ఇప్పుడు మనం డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఒక్క నిమిషం. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఒక బాయ్ ఇక్కడ తన పేరు వచ్చేసి ఏదో ఒక పేరు అనుకోండి. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఒక పాయింట్ ఏ, ఇక్కడ నుంచి ఇది ఒక పాయింట్ సంథింగ్, ఓకే ఇది బి అనుకోండి, ఈ మధ్యలోది సి అనుకోండి. ఫస్ట్ ఏ నుంచి సికి డిస్టెన్స్ ఎంత? 5 meters. మళ్ళీ సి నుంచి బికి డిస్టెన్స్ ఎంత? 10 meters. మళ్ళీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ బాయ్ వచ్చేసి బి నుంచి సికి 5 meters కవర్ చేశాడు అన్నమాట. అంటే ఏ వచ్చేసి ఇనిషియల్, ఈ సి వచ్చేసి ఫైనల్ పాయింట్. ఓకే, ఫస్ట్ ఫైండ్ ద డిస్టెన్స్. ఓకే, find the distance and as well as displacement. Wait, find distance and displacement. Okay, distance కనుక్కోవాలంటే ఏం లేదు చూడండి. ఫస్ట్ ఏ నుంచి సికి ఎంత ట్రావెల్ చేసిందో దానికి సి నుంచి బికి ఎంత ట్రావెల్ చేసిందో మళ్ళీ బి నుంచి సి ఈక్వల్స్ టు ఏ టు సి ఎంత 5, సి టు బి ఎంత 10, మళ్ళీ బి టు సి ఎంత 5, టోటల్ ఈజ్ ఈక్వల్స్ టు 20 meters ట్రావెల్ చేసింది. కానీ ఇక్కడ మనము డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే ఏసీ ప్లస్ సిబి ఈ రెండు సేమే. కాకపోతే ఇక్కడ ఇంకొక రూల్ ఉంది. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్లో ఒక పార్టికల్ అనేది ఇనీషియల్ పాయింట్ నుంచి తిరిగి మళ్ళీ ఇనీషియల్ పాయింట్కి వచ్చింది అనుకోండి, దాని వాల్యూ వచ్చేసి 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు సపోజ్ మీరు మీ ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళారు, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసాక అప్పుడు డిస్ప్లేస్మెంట్ 0 అవుతుంది. అదే ఒకవేళ మీ ఇంటి నుంచి స్కూల్కి డిస్టెన్స్ 6 kilometers అనుకోండి, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చారనుకోండి, అప్పుడు డిస్టెన్స్ 12 kilometers అది, కానీ డిస్ప్లేస్మెంట్ 0 kilometers అది. ఇక్కడ మీరు ఫస్ట్ ఏ నుంచి బికి వెళ్ళింది, ఆ రెండింటిని యాడ్ చేశారు. కానీ ఇప్పుడు బి నుంచి సికి అంటే ఇనీషియల్కి కొంచెం దగ్గరికి వచ్చింది. సో బి
సో ఇక్కడ మనం ఏం చేయాలంటే బి మైనస్ బీసీ చేయాలి, ఎందుకంటే ఇనీషియల్ పాయింట్కి వస్తుంది. సో ఫస్ట్ ఈ డిస్టెన్స్ కవర్ చేసింది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది కిలోమీటర్ కవర్ చేసింది కాబట్టి మనం మైనస్ చేయాలి. సో ఏసీ ఎంత వచ్చింది 5, ఏసీ వచ్చేసి మనకు 5 వచ్చింది, ప్లస్ సి టు బి ఎంత వచ్చింది 10 meters, మైనస్ చేయాలి ఎందుకంటే రిటర్న్ వస్తుంది కాబట్టి. సో బి నుంచి సికి ఎంత 5. సో ఇప్పుడు 15 minus 5 ఈక్వల్స్ టు 10 meters. డిస్టెన్స్ వచ్చేసి 20, డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 10 meters. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చే క్వశ్చన్లో దీనికి కొంచెం పైథాగరస్ థీరం అనేది అప్లై చేయాలన్నమాట. ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడు, పర్సన్ ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ వచ్చేసి 5 meters అనుకోండి, ఈ డిస్టెన్స్ వచ్చేసి 10 meters అనుకోండి. ఇప్పుడు దే ఆర్ ఆస్కింగ్ ఫైండ్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏం చేయాలా, ఓన్లీ ఈ పాత్రలోనే తీసుకొని వెళ్ళాలి. సో సి 5 డిస్టెన్స్, ఫస్ట్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 5 meters ప్లస్ 10 meters. ఇక్కడ 5, 10 ఎందుకు తీసుకున్నామంటే డిస్టెన్స్కి వచ్చేసి ఒక పర్టికులర్ డైరెక్షన్ అనేది ఉండదు అనమాట. అంటే ఎంత పాత్ అన్నా ఇవ్వండి దాన్ని డిస్టెన్స్ అనేది. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటంటే మీరు ఇచ్చిన పాత్ అన్నిట్లోనూ అది ఒక షార్ట్ పాత్ని కవర్ చేస్తుంది, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. సో ఇప్పుడు డిస్టెన్స్ ఎంత వస్తుంది 15 meters వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు డిస్ప్లేస్మెంట్ ఫైండ్ చేయాలి. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు షార్టెస్ట్ డిస్టెన్స్, అంటే ఈ ఏ పాయింట్ నుంచి ఈ బి పాయింట్కి వెళ్ళాలి. డిస్టెన్స్ ఇట్లా వెళ్ళింది, డిస్ప్లేస్మెంట్ అంటే ఏమన్నా షార్టెస్ట్ పాత్, అంటే ఏ నుంచి బి గట్లా ఇట్లా, ఇది షార్టెస్ట్ పాత్. కానీ డిస్టెన్స్ చూసుకుంటే ఇట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుంది. అదే ఏబి చూసుకున్నాను నేను స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు పైథాగరస్ థీరం అప్లై చేయండి. ఏబి స్క్వేర్ ఈక్వల్స్ టు y square plus 10 square. AB square equals to 25 plus 100. AB square equals to 125. AB equals to root 125. Root 125 value ఎంత? 1 minute. Root 125. ఇక్కడ రూట్ 125 వాల్యూ వచ్చేసి 11.1 meters. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత 11.1 meters, విచ్ ఇస్ అప్రాక్సిమేట్లీ మనం 11 meters తీసుకుంటాం. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసుకోవచ్చు. డిస్టెన్స్ వచ్చేసి 15, డిస్ప్లేస్మెంట్ వచ్చేసి 11. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏం లేదు. డిస్ప్లేస్మెంట్ అంటే మీరు ఇచ్చిన పాత్లో అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ని కవర్ చేస్తుంది, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఇచ్చిన పాత్ మొత్తం కవర్ చేసేదాన్ని డిస్టెన్స్ అంటారు. ఇచ్చిన పాత్లో తక్కువ డిస్టెన్స్ని కవర్ చేసేదాన్ని డిస్ప్లేస్మెంట్ అంటారు. ఓకే ఓకే So 1 minute guys. సో ఇప్పుడు మనం వచ్చేసి ద మెయిన్ స్పీడ్ అండ్ వెలాసిటీ. స్పీడ్ అండ్ యాక్చువల్ స్పీడ్ కాదు, జస్ట్ స్పీడ్. ఫస్ట్ స్పీడ్ డెఫినేషన్ ఏందో కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ స్పీడ్
distance covered per unit time అంటే సపోజ్ చూడండి, ఇప్పుడు ఇది ఒక పార్ట్ ఏ, ఇక్కడ నుంచి ఈ పార్ట్ బికి. సో ఈ డిస్టెన్స్ వచ్చేసి 10 మీటర్స్ అనుకోండి. ఎంత టైంలో కవర్ చేసింది? ఎంత టైం? 10 మీటర్స్ అనుకోండి. టైం వచ్చేసి ఒక 5 సెకండ్స్ పట్టింది అనుకోండి. 5 సెకండ్స్. డిస్టెన్స్ కవర్డ్ పర్ యూనిట్ టైం, దీనికి స్పీడ్ ఫార్ములా వచ్చేసి total distance by total distance covered by divided by total time taken అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. ఇది స్పీడ్ ఫార్ములా అనమాట. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, నేను అడిగినట్టే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చాను? టోటల్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది? 10 మీటర్స్. 10 మీటర్స్ డివైడెడ్ బై టైం ఎంత తీసుకుంది? 5 సెకండ్స్. 5 1s are 5 2s అంటే 2 మీటర్ పర్ సెకండ్స్. ఫిజిక్స్లో యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఎట్లా రాస్తామంటే 2 మీటర్ పర్ సెకండ్ ఆర్ S⁻1. ఇక్కడ S⁻1 ఉంటుంది, 1 పైకి వెళ్ళింది అనుకోండి, 2 మీటర్ పర్ సెకండ్ (-1) అని కూడా రాయచ్చు. సో ఇది స్పీడ్ అంటే ఇది. సో నెక్స్ట్ స్పీడ్ యూనిట్స్ వచ్చే స్పీడ్ యూనిట్ is meter per second or meter per second. ఈ రెండింటిలో ఎట్లైనా రాయచ్చు. ఇక్కడ నేను ఇట్లా లైన్ ఎందుకు వేసానంటే దీన్ని మనము మీటర్ పర్ సెకండ్ ఇట్లైనా రాయచ్చు, లేకపోతే మీటర్ పర్ సెకండ్ ఇట్లైనా రాయచ్చు. ఓకే, సో ఇప్పుడు వెలాసిటీ అనేది డిస్కషన్. velocity, 1 minute. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే స్పీడ్ అనేది డిస్టెన్స్కి చెప్తుంది. అదే వెలాసిటీ అనేది డిస్ప్లేస్మెంట్. చూడండి, స్పీడ్ వచ్చేసి డిస్టెన్స్ చెప్తుంది, వెలాసిటీ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ చెప్తుంది. ఓకే, ఇప్పుడు వెలాసిటీలో వెళ్తాం. వెలాసిటీ అంటే సేమ్ ఆపోజిట్ టు ది స్పీడ్, బట్ స్పీడ్ అంటే ఏంది? డిస్టెన్స్ గురించి చెప్తుంది. వెలాసిటీ అంటే ఏంది? డిస్ప్లేస్మెంట్ గురించి. డిస్ప్లేస్మెంట్ covered per unit time. Unit time is called velocity అంటారు. సో దీనికి కూడా సేమ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. సో ఇది ఒక పాయింట్ ఏ, ఇక్కడ నుంచి ఒక పర్సన్ ఒక పాయింట్ బికి వెళ్ళాడు అనుకున్నా. సో దీని యొక్క డిస్టెన్స్ ఇద్దరు నేను 20 మీటర్స్ తీసుకుంటా. టైం ఎంత తీసుకున్నాడు? 20 మీటర్స్ కవర్ చేసేకంటే 5 సెకండ్స్ తీసుకున్నాడు. సో ఇప్పుడు దీని ఫార్ములా వచ్చేసి ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై
covered per unit time, total time taken. అంటే ఈ టోటల్ డిస్ప్లేస్మెంట్ని కవర్ చేసేకి ఎంత టైం తీసుకుందో, అంటే ఈ టోటల్ డిస్ప్లేస్మెంట్ని కవర్ చేసేదానికి డివైడెడ్ బై ఎంత టైం తీసుకుందో దాన్ని వెలాసిటీ అంటారు. సో ఇక్కడ చూసుకోండి, డిస్టెన్స్ ఎంత కవర్ చేసింది 20 meters డివైడెడ్ బై, ఇక్కడ వెలాసిటీలో ఏంటంటే వెలాసిటీలో ఏంటంటే వెలాసిటీ యూనిట్ వచ్చేసి velocity unit is equals to meter per second square or meter per second square or meter per second minus 2 ఎట్లైనా రాయొచ్చు. సో 20 meters by 5 second square రాయాలి. ఓకే, సో ఇప్పుడు 5 4s are 20 అంటే 4 meter per second square. ఇక్కడ మీరు డిస్టెన్స్లో చూసుకుంటే 10/5, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అని రాసాను, అంటే 2 meter per second, కానీ ఇక్కడ మీటర్ పర్ సెకండ్ ఎందుకంటే వెలాసిటీ యూనిట్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్, స్పీడ్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్. మీటర్ పర్ సెకండ్ ఎందుకు వచ్చిందో, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఎందుకు వచ్చిందో దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీంతో మనము ఎన్ని టాపిక్స్ కవర్ చేసామంటే 2 టాపిక్స్ కవర్ చేసాం, విచ్ ఈస్ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, స్పీడ్. ఇప్పుడు మనము ఒక క్వశ్చన్ అనేది ఇస్తాను మీకు, 1 minute. ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలా, 1 minute. ఇప్పుడు ఒకవేళ సపోజ్ మీకు 1 km/h ఈక్వల్స్ టు 5/18 meter/second. ఒకవేళ km/h ఇచ్చి దాన్ని meter/secondలోకి కన్వర్ట్ చేయమన్నారు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇది ఒక డిస్టెన్స్ A to B అనుకుందాం. దీన్ని 80 32 km/h ఇచ్చినారు అనుకోండి. టైం ఎంత ఇచ్చారు, ఒక T is equals to 2 seconds ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారంటే కన్వర్ట్ 32 km/h into meter/second and find the distance. ఫస్ట్ 32 km/hని meter/secondలో కన్వర్ట్ చేసి దాన్ని మళ్ళీ మనము డిస్టెన్స్లో కనుక్కోమన్నారు. ఎంత డిస్టెన్స్ ఇక్కడ మనకి జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 32 km/h అనేది ఒక స్పీడ్ క్వాంటిటీ. డిస్టెన్స్ మీకు ఎప్పుడు వస్తుందంటే 10 meters ఇచ్చినప్పుడు. పర్ సెకండ్ ఇస్తే ఇది యూనిట్, అంటే స్పీడ్ ఎంత అంటే ఎంత యూనిట్లో ట్రావెల్ అవుతుందండి. ఓన్లీ 10 meters ఆర్ 20 meter/second స్క్వేర్ 20 meters ఇట్లా ఇస్తే దాన్ని డిస్టెన్స్ అంటారు. పర్ సెకండ్ ఇట్లా ఇచ్చారు అనుకోండి, దాన్ని యూనిట్స్ అంటారు ఆఫ్ స్పీడ్ అండ్ వెలాసిటీ. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏమడిగారు, km/hని meter/secondలో కన్వర్ట్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ పాయింట్ 32 km/h ఈక్వల్స్ టు 32 km/h అంటే ఏంది ఇంటూ 5/18 meter/second. సో ఇప్పుడు 18 1s are 18 2s are 5 2s are 10 meter/second. ఇది magnitude and unit of the speed. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నారు, డిస్టెన్స్ కనుక్కోమన్నారు. టైం ఎంత ఇచ్చారు, 2 seconds ఇచ్చారు. సో ఇక్కడ రాస్తాను, బ్లాక్ పెన్తో రాస్తాను, ఈ బ్లూ పెన్ సరిగ్గా పడట్లేదు. సెకండ్ పాయింట్ డిస్టెన్స్ కనుక్కోమన్నారు. డిస్టెన్స్ ఫార్ములా ఏంది, డిస్టెన్స్ బై టైం
ఈక్వల్స్ టు స్పీడే కదా, అవును కదా. స్పీడ్ ఫామ్లో వచ్చేసి డిస్టెన్స్ బై టైం ఈక్వల్స్ టు స్పీడ్ అని రాయొచ్చు కదా, స్పీడ్ అని రాయొచ్చు కదా. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. డిస్టెన్స్ మనకు తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఎక్స్ డివైడెడ్ బై టైం ఇక్కడ ఎంత ఇచ్చినారు, 2 seconds ఈక్వల్స్ టు 10 m/s అనేది స్పీడ్ అనమాట. ఓన్లీ మీటర్స్ వస్తే దాని డిస్టెన్స్ అంటారు. 10 m/s అనేది స్పీడ్. సో స్పీడ్ ప్లస్ ఎంత రాస్తారు, 10. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 20 meters. అంటే ఒక ఆబ్జెక్ట్ ఏ నుంచి బికి డిస్టెన్స్ 20 meters. ఎంత టైం పట్టింది, 2 seconds. ఎంత స్పీడ్తో, 10 m/s స్పీడ్తో 2 secondsలో 20 metersని కవర్ చేసింది అనమాట. ఓకే అర్థమైందా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 1 m/s అడిగారు అనుకోండి, జస్ట్ km/h ఆపోజిట్ 5/18 సారీ 18/5 km/h. 18/5 km/h. ఎప్పుడు ఒక m/s ఇచ్చి దాన్ని km/hకి కన్వర్ట్ చేయమన్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకోండి. ఒక పర్సన్ ఏ నుంచి బికి ట్రావెల్ చేసింది. వద్దులేండి, ఏ అంటే మళ్ళీ ఉంది. ఒక పర్సన్ తన హోమ్ నుంచి స్కూల్కి ట్రావెల్ చేశాడు. తను 35 m/s ట్రావెల్ చేశాను. 35 m/s యూనిట్ ఎంత, t ఈజ్ ఈక్వల్స్ టు ఒక 8 seconds అనుకుందాం. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఫస్ట్ పాయింట్, ఫైండ్ కన్వర్ట్ 35 m/s into km/h. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫైండ్ డిస్టెన్స్ కవర్డ్. ఓకే, ఈజీ. ఇందాక చెప్పినట్టే, కాకపోతే ఇక్కడ 1 km/h అనేది 18/5 m/s. ఇక్కడ 1 m/s వచ్చేసి 18/5 km/h. సో ఫస్ట్ పాయింట్ చూసుకోండి. ఫస్ట్ పాయింట్ కన్వర్ట్ 35 m/s మనం ఎట్లా రాయొచ్చు, km/hలో కంటే 18/5. సో 5 1s are 5 7s are అంటే 226 km/h. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెకండ్ పాయింట్ రాస్తున్నాం చూసుకోండి. ఫైండ్ ద డిస్టెన్స్ కవర్డ్. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి చెప్పాను కదా ఇందాకనే, బ్లాక్ పెన్తో రాస్తాను ఏమనుకోండి. డిస్టెన్స్ డివైడెడ్ బై టైం ఈక్వల్స్ టు స్పీడ్. ఇట్లనే కదా ఇందాక చెప్పాను. సో ఇప్పుడు డిస్టెన్స్ మనకి ఇవ్వలేదు, ఎక్స్ అనుకోండి. టైం ఎంత ఇచ్చారు ఇక్కడ, 8 seconds ఈక్వల్స్ టు మనకి స్పీడ్ ఎంత వచ్చింది, 226. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు మనకి ఏమొస్తుందండి, ఎక్స్ ఈక్వల్స్ టు 1808 meters. దీన్ని మనము కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసాం. 1.8 kilometers. అంటే ఒక ఆబ్జెక్ట్ హోమ్ నుంచి స్కూల్కి డిస్టెన్స్ 1.8 kilometers. స్పీడ్ ఎంత, 226 km/h. ఏది m/s ఉండేదాన్ని km/h కన్వర్ట్ చేసినప్పుడు 226 km/h.
విత్ టైం ఎంత 8 సెకండ్స్లో 1.8 కిలోమీటర్స్ని 226 స్పీడ్తో కవర్ చేశాడట. ఓకే, ఇది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం so 1 minute. So yeah, uniform and non-uniform motion. Uniform, non-uniform motion. First, uniform motion అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. The distance covered by an object with same interval of time and speed or velocity is called uniform మోషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇప్పుడు ఒక కారు ఏ పాయింట్ నుంచి బి పాయింట్కి వెళ్తుంది. సో ఫస్ట్ ఏ నుంచి బికి ట్రావెల్ అవుతుంది. సో ఫస్ట్ ఈ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 50 మీటర్స్ అనుకుందాం, లేకపోతే 50 కిలోమీటర్స్ అనుకోండి. సో ఫస్ట్ వచ్చేసి 10 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిస్టెన్స్ ఇక్కడ సేమ్ వస్తుంది. ద సేమ్ డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ విత్ సేమ్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ అండ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. ఓకే, ఫస్ట్ 10 కిలోమీటర్స్, నెక్స్ట్ 10 కిలోమీటర్సే ఒక ఆబ్జెక్ట్ ఏ నుంచి బీకి వెళ్ళకి, దాని తర్వాత నెక్స్ట్ 10 కిలోమీటర్సే, దాని తర్వాత 10 కిలోమీటర్స్, దాని తర్వాత 10 కిలోమీటర్స్. ఇట్లా ఏ నుంచి బీకి డిస్టెన్స్ ఓన్లీ 10 కిలోమీటర్సే. టైం ఎంత? ఫస్ట్ t1 ఈక్వల్స్ టు టైం, ఫస్ట్ టైం వచ్చేసి 5 సెకండ్స్, t2 ఈజ్ ఈక్వల్స్ టు 5 సెకండ్స్, t3 ఈక్వల్స్ టు 5 సెకండ్స్, t4 ఈక్వల్స్ టు 5 సెకండ్స్, t5 ఈక్వల్స్ టు 5 సెకండ్స్. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఆబ్జెక్ట్ ఏ నుంచి బీకి డిస్టెన్స్ 50 కిలోమీటర్స్. ఫస్ట్ 10 కిలోమీటర్స్ని 5 సెకండ్స్లో కవర్ చేసింది. ఓకే, 5 మినిట్స్లో కవర్ చేసింది. నెక్స్ట్ 10 కిలోమీటర్స్ని 5 మినిట్స్, నెక్స్ట్ 10 కిలోమీటర్స్ని 5 మినిట్స్, నెక్స్ట్ 10 కిలోమీటర్స్ 5 మినిట్స్. అట్లా ఏ నుంచి బీకి 50 కిలోమీటర్స్ని 10 కిలోమీటర్స్గా 5 టైమ్స్ స్ప్లిట్ చేసినప్పుడు సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైము, సేమ్ స్పీడ్ వెలాసిటీతో కవర్ చేసింది. సో దీన్ని మనము, ఈ ఆబ్జెక్ట్ని మనము దేంట్లో ఉందంట, యూనిఫామ్ మోషన్ అంటాం. ఓకే, దీనికి ఆపోజిట్ చూడండి, దీనికి ఆపోజిట్ నాన్ యూనిఫామ్. ఇక్కడ చూడండి, the distance covered by an object with not same interval of time and speed and velocity. ఇప్పుడు సపోజ్ చూడండి, ఈ 10 కిలోమీటర్సే తీసుకోండి. టైం వచ్చేసి ఫస్ట్ది 6 మినిట్స్, నెక్స్ట్ది 8 మినిట్స్, నెక్స్ట్ది 9 మినిట్స్, నెక్స్ట్ది 20 మినిట్స్, నెక్స్ట్ది 30 మినిట్స్. ఇక్కడ డిస్టెన్స్ సేమ్గానే ఉంది, కానీ ఇక్కడ డిస్టెన్స్ సేమ్గా ఉండని, స్పీడ్ ఆర్ వెలాసిటీ సేమ్గా ఉండండి, కానీ ఈ 3 టర్మ్స్లో ఒక్క టర్మ్ చేంజ్ అయిపోయినా కానీ దాన్ని నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు. ఓకే, ద డిస్టెన్స్ కవర్డ్ బై అన్ ఆబ్జెక్ట్ విత్ నాట్ సేమ్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్ అండ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ నాన్ యూనిఫామ్ మోషన్ అంటారు. సో
దిస్ ఈజ్ అబౌట్ యూనిఫామ్ అండ్ నాన్ యూనిఫామ్. ఏం లేదు చూడండి, యూనిఫామ్ అంటే సేమ్ డిస్టెన్స్ని సేమ్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఆర్ స్పీడ్ ఆర్ వెలాసిటీతో కవర్ చేస్తుంది. అంటే ఇక్కడ మీరు స్పీడ్ ఆర్ వెలాసిటీ అని అడిగితే చూడండి, ఇది ఏ నుంచి బీకి టోటల్ డిస్టెన్స్ ఇందాక చెప్పినట్టే 50 మీటర్స్ అనుకుందాం. ఫస్ట్ 10 కిలోమీటర్స్, నెక్స్ట్ 10 కిలోమీటర్స్, నెక్స్ట్ 10 కిలోమీటర్స్, అట్లా 10 కిలోమీటర్స్ తర్వాత స్పీడ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ 50 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ కూడా 50 మీటర్ పర్ సెకండ్, ఇక్కడ 15, ఇక్కడ 15, అట్లా టోటల్ ఏ నుంచి బీకి వెళ్ళేకి 50 మీటర్ పర్ సెకండ్ అనేది కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది. సో దాన్ని మనం యూనిఫామ్. అదే ఇప్పుడు ఏ నుంచి బీకి ఫస్ట్ 10 కిలోమీటర్స్ అనేది 60 మీటర్ పర్ సెకండ్, దాని తర్వాత 90 కిలోమీటర్ పర్ సెకండ్ అట్లా వెళ్ళింది అనుకోండి, దాన్ని నాన్ యూనిఫామ్ అని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు ద ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద మోషన్ ఈజ్ ద యాక్సిలరేషన్. సో భయపడకండి, సో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అన్నా నువ్వు ఏ క్లాస్? నేను 8th రా. 8th. నన్ను ఇంత బాగా చెప్తున్నావు ఎక్కడ నుంచి? నేను నా ఓన్ నోట్స్ రాసుకుంటాను, అట్లే ఓన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను కూడా అలక్ ఫండే ఫిజిక్స్ వాళ్ళలాగా ఒక ఇట్లా చెప్పాలని. సో ఈ బోర్డు నాకు కొంచెం కన్సిస్టెంట్గా లేదు, చిన్నగా ఉంది. సో తొందరలో నేను కొంచెం పెద్ద బోర్డు చెప్పి ఎక్కువ టాపిక్స్ కవర్ చేసే ట్రై చేస్తాను. సో ఓకే, సో ఎనీవే యాక్సిలరేషన్ డెఫినేషన్ ఏంటంటే రేట్ ఆఫ్ change in velocity per unit time is called acceleration. ఇక్కడ వెలాసిటీలో చూసుకుంటే డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్, చేంజ్ ఇన్ డిస్ప్లేస్మెంట్ పర్ యూనిట్ టైం ఈజ్ కాల్డ్ వెలాసిటీ. యాక్సిలరేషన్లో చూసుకుంటే చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం, దీన్ని మనము యాక్సిలరేషన్ అంటాం. ఏది? చేంజ్ ఇన్ వెలాసిటీ పర్ యూనిట్ టైం. ఓకే, నేను 6th 7th వాళ్ళకి చెప్తాను. అవునరా, నేను 6th 7th వాళ్ళకి చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక వెహికల్ ఉంది అనుకున్నా. ఈ ఒక వెహికల్, ఈ వెహికల్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళింది అనుకున్నా. సో ఒక పర్టికులర్ డిస్టెన్స్, ఒక డిస్టెన్స్లో అనుకుందాం. ఓకే, 1 minute. ఓకే, ఫస్ట్ ఈ కార్ వచ్చేసి 10 మీటర్, కార్ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్. సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చేసరికి దీని యొక్క స్పీడ్ వచ్చేసి 10 నుంచి 30 మీటర్ పర్ సెకండ్కి చేంజ్ అయింది. ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి వచ్చేసరికి టైం ఎంత పట్టిందంటే 2 seconds అనేది పట్టింది అనమాట. టైం వచ్చేసి 2 seconds పట్టింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనము వన్ మినిట్ ఇక్కడ యాక్సిలరేషన్కి 2 formulas ఉన్నాయన్నమాట. చెప్తాను చూడండి. యాక్సిలరేషన్కి 2 formulas చాలా ఇంపార్టెంట్, వినండి. యాక్సిలరేషన్ వచ్చేసి ఫస్ట్ చేంజ్, సారీ గైస్ నేను బ్లాక్ పెన్తోనే రాస్తాను ఎందుకంటే. ఓకే, ఫస్ట్ యాక్సిలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఓకే, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. సో ఇది యాక్సిలరేషన్ ఫార్ములా. ఓకే, వెలాసిటీ బై టైం అన్నా అనొచ్చు, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం అన్నా అనొచ్చు. ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ వచ్చేసి యాక్సిలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు వెలాసిటీ ఫార్ములా ఏంటి?